హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తారు. అంటే ఫిబ్రవరి 28వ తారీఖున పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. ఎందుకంటే మార్చి 1వ తారీఖున ఆదివారం సెలవు దినం రావడంతో ఈ పెన్షన్ పంపిణీ అనేది ఒకరోజు ముందుగానే చెయ్యాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలాగైతే ఫిబ్రవరి నెల పెన్షన్లు జనవరి 31వ తారీఖున ఇచ్చారో ఈసారి కూడా అదే విధంగా మార్చి నెల పెన్షన్ డబ్బులు అయితే ఫిబ్రవరిలోనే ఇవ్వబోతున్నారండి. అలాగే ఈసారి పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక మార్పులు అయితే చేశారు. ఇంకా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పిందండి. మరి ఈ మార్చి నెల పెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎవరికి పెన్షన్లు రద్దవుతాయి, అలాగే కొత్త పెన్షన్లకి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, ఇంకా ఏ కేటగిరీ వాళ్ళకి ఈ కొత్త పెన్షన్లకి అర్హత అనేది ఉంటుంది, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారు చివరిదాకా వీడియోని ఈ 10 నిమిషాలు చూడండి. అప్పుడు మాత్రమే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుందన్నమాట, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు మార్చి నెల పెన్షన్ల పంపిణీలో కొన్ని మార్పులు చేశారండి. మార్చి 1వ తేదీ సెలవు రోజు కాబట్టి ఫిబ్రవరి 28 శనివారం, అందుకే ఈ నెల 28వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అయితే ఉదయం 7:30 నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 26వ తారీఖున పెన్షన్ లబ్ధిదారుల యొక్క వివరాలతో మ్యాపింగ్ అనేది పూర్తయి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని గ్రామ వార్డు సచివాలయ అధికారులకు పెన్షన్ అమౌంట్ అయితే పడుతుందండి. ఇక వెంటనే ఆ అమౌంట్ని అధికారులు విత్డ్రా చేసుకొని ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే మొదలు పెడతారు. తిరిగి మళ్ళీ మార్చి 2వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. ఎందుకంటే మార్చి 1వ తారీఖు సెలవు కాబట్టి ఫిబ్రవరి 28, మార్చి 2 ఈ 2 రోజులు ఈ విధంగా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు అయితే ఇస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తేదీల్లో మాత్రమే పెన్షన్ తీసుకోవాలండి. ఒకవేళ తీసుకోకపోతే తర్వాత నెలలో మళ్ళీ మీరు ఈ పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇలా పెన్షన్ పంపిణీ 2 రోజులు చేసిన తర్వాత మిగిలిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి సచివాలయ అధికారులు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అయితే గత 2 నెలలుగా పెన్షన్ తీసుకోని వారికి చాలా ముఖ్యమైన అలర్ట్ ఏంటంటే ఈ మార్చి నెల పెన్షన్ కూడా మీరు తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది రద్దవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. పూర్తిగా హోల్డ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అలాగే చాలా సందర్భాల్లో మళ్ళీ మీకు పునరావృతం చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదు. కాబట్టి వీడియో చూస్తున్న వారందరికీ చెప్తున్నాను, జనవరి నెల ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు తీసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారు ఈ మార్చి నెల పెన్షన్తో కలిపి మొత్తం 3 నెలల పెన్షన్ డబ్బులు అయితే మీరు తీసుకోవడానికి మన ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాంటి వారు మీరు ఎక్కడ ఉన్నా సరే వచ్చి పెన్షన్ అయితే తీసుకోవాలి. లేదంటే మీ పెన్షన్ అనేది హోల్డ్లోకి పెట్టేస్తారు. తర్వాత మళ్ళీ మీరు లెటర్ రాసుకొని పెట్టుకొని ఇంకా అవి మొత్తం కూడా ప్రాసెస్ జరిగేసరికి చాలా టైం అయితే పట్టేస్తుంది. సో ఇక యాక్టివ్ స్టేటస్ అనేది మీకు ఎప్పటికీ కూడా చూపించదు అనమాట. ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ మీ పెన్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో కాబట్టి అంత దూరం తెచ్చుకోవద్దు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి పెన్షన్ మ్యాపింగ్ అనేది మార్చుకోండి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మీరు ప్రస్తుతం ఉంటున్న గ్రామం లేదా సిటీలోనే పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ జిల్లాలో ఉన్నా సరే అలాంటి వారికి మాత్రమే వర్తిస్తుందండి. అంతేగాని మీరు తెలంగాణలో ఉంటూ అక్కడికి మార్చుకోవాలి అంటే మాత్రం కుదరదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. సో మార్చి నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీలో ఉన్న మార్పుల గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదనమాట. మీకు క్లియర్గా అయితే చెప్పాను. ఇక ఇప్పుడు కొత్త పెన్షన్ల గురించి చెప్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరిదాకా పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే అన్ని విషయాలు మీరు వెంటనే తెలుసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది. కొత్త పెన్షన్లకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా కొన్ని కేటాయింపులు అయితే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక శుభవార్తనైతే అందించిందండి. ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా పెన్షన్లకి సంబంధించి దాదాపు
28 కోట్ల రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2026, 2027 సంవత్సరాల్లో అయితే ఖర్చు చేయనున్నారు. అయితే ఈ 2026లో ఈ కొత్త పెన్షన్లకి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మరి ఏ కేటగిరీ వాళ్ళకి ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ అవుతాయి అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృద్ధులకు, వితంతువులకు కొత్త పెన్షన్లకి ఎక్కువగా అవకాశం కల్పిస్తారని కేబినెట్ మీటింగ్ ద్వారా మనకి తెలుస్తూ ఉందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎక్కువగా వితంతు మహిళలు ఇంకా వృద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది. కాబట్టి అప్లికేషన్లు స్వీకరించి ముందుగా ఈ 2 కేటగిరీస్ వారికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలనే ఆలోచనలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఉంది. అలాగే 200 కొత్త పెన్షన్లు అన్నారు కదా, మరి దాని సంగతి ఏంటి అని అంటే మాత్రం ముఖ్యంగా దివ్యాంగులకు, క్యాన్సర్ రోగులకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇలా ఈ 3 కేటగిరీస్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారందరికీ కూడా 200 కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రభుత్వం అయితే గతంలోనే చెప్పింది. అయితే దీనికి సంబంధించి మార్చి నెలలో ముందుగా ప్రొసీడింగ్స్ అయితే విడుదల చేసి మార్చి 2వ వారం నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటామని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. కాబట్టి మార్చి నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లకి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసి ఏప్రిల్ నెలలోగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరి యొక్క అర్హతలన్నీ పరిశీలించి 6 స్టెప్ వెరిఫికేషన్ లాంటివన్నీ కూడా పూర్తి చేసి తర్వాత అర్హులైన వారందరికీ కూడా లిస్ట్ అనేది ఒకటి విడుదల చేస్తారండి. ఇక ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మే నెల నుంచి ప్రతి నెల పెన్షన్ డబ్బులు అయితే యథావిధిగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. తర్వాత సదరన్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే ఈ నెలలోనే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పినా కూడా ఇప్పటి వరకు దాని గురించి అయితే అప్డేట్ ఇవ్వలేదండి. ఎందుకంటే ఈ సదరన్ స్లాట్స్కి ఇంకా కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నారనమాట. అంటే 3 నెలల క్రితం స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకుని ఉన్నారో వారందరికీ ఇప్పటి వరకు వెరిఫికేషన్ అయితే జరగలేదు. అందుకే ఈ సదరన్ స్లాట్స్ ఓపెన్ అవ్వడానికి చాలా ఆలస్యం అయితే అవుతా ఉంది. సో వెయిటింగ్ లిస్ట్లోని అభ్యర్థులు క్లియర్ అయితే అంటే వాళ్ళకి వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత వెంటనే కొత్త సదరన్ స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసిన తర్వాత కొంతమంది అప్పీల్ అయితే పెట్టుకున్నారనమాట, దివ్యాంగుల్లో కొంతమంది. సో అలాంటి వారికి కూడా రీవెరిఫికేషన్ అయితే జరగాల్సి ఉంది. దాదాపు 1,50,000 మంది దివ్యాంగులకు పెన్షన్ రద్దు నోటీసులు అయితే మనకి 2025లోనే అందించారు. దీంతో దివ్యాంగులందరూ మాకు కూడా అర్హత ఉంది, మాకు అర్హత ఉన్నా సరే పెన్షన్ రద్దు నోటీసులు అందించారని ప్రభుత్వానికి అయితే అప్పీల్ చేసుకోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రద్దు నోటీసులన్నీ కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ అయితే పూర్తి చేసి కొత్త సదరన్ సర్టిఫికేట్లు అయితే అందించి దానికి తగ్గట్టుగా అందులో ఎంత పర్సంటేజ్ అయితే వస్తుందో దానికి తగ్గట్టు పెన్షన్ అయితే ఇవ్వాలా లేదా రద్దు చేయాలా అనేది నిర్ణయం తీసుకుంటామనేసి అన్నారు. సో అలాంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ అయితే దాదాపు 60% మందికి అయితే పూర్తయిందండి. ఇంకా 40% మంది అయితే ఇంకా వెరిఫికేషన్ చేయించుకోలేదు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ పూర్తయితే వెంటనే మనకి సదరన్ స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. కాబట్టి మార్చి నెలలో మనకైతే ఎక్కువగా అవకాశం ఉందన్నమాట ఈ సదరన్ స్లాట్స్ అయితే ఓపెన్ చేయడానికి. దీని గురించి ఏమన్నా ఫర్దర్ గా అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకైతే వీడియో చేసి తెలుపుతాను. సో కొత్త పెన్షన్లకు అయితే దాదాపుగా మనకి నిధులు కూడా సిద్ధం చేశారండి. కాబట్టి మనకి ఖచ్చితంగా మార్చి నెలలోనే అవకాశం అయితే కల్పిస్తారు. ఎందుకంటే ఈ కొత్త పెన్షన్ల కొరకు ఎదురు చూసే వారి సంఖ్య భారీగా ఉందన్నమాట. సో వారందరికీ కూడా ఖచ్చితంగా మనకైతే అవకాశం అయితే కల్పించనున్నారు. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి, అవన్నీ కూడా రెడీ చేసుకోండి. కొత్తగా వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇంకా మీ యొక్క బ్యాంక్ ఖాతా కూడా వాళ్ళైతే అడుగుతారు. సో అవన్నీ కూడా మీరైతే సిద్ధం చేసుకోండి. సో ముందుగా 200 కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తారు. తర్వాత మనకి వృద్ధులు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వారందరి నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటారనమాట. అప్లికేషన్లు తీసుకొని వారి యొక్క వివరాలన్నీ కూడా పరిశీలించి అర్హత అనర్హతలు మొత్తం కూడా పరిశీలించిన తర్వాత మనకి ఒక ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఆ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మే నెల నుంచి ఇక యథావిధిగా పెన్షన్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఇది జరిగే ప్రాసెస్ అండి. సో ఇదనమాట విషయం. మీకు వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని మొదటి నుంచి చూడండి. నేను ప్రతిదీ కూడా క్లియర్గానే చెప్పాను.
ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది, అందరూ కూడా బెనిఫిషియల్ అయితే పొందుతారు. దాంతోపాటు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, పక్కనే మీకు హైప్ అని వస్తుందన్నమాట, దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సో ఇదన్నమాట విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.